నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల స్వభావాలు ఒక్కటేనని నమ్మిన ప్రజలను నట్టెట్టా ముంచేస్తాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. నమ్ము అంటే నమ్మించి మోసం చేయడమేనని ఆయన చెప్పుకొచ్చారు. పీవీ ఎక్స్ప్రెస్ వే డైరీ ఫామ్ చౌరస్తా నుంచి పిల్లర్ నెంబర్ 105 వరకు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి భారీ రోడ్ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అభ్యర్థిస్తే కేసీఆర్ మాత్రం ప్రజల్ని మోసం చేసి మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నారని ఆయన విమర్శించారు. తాజాగా బీజేపీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నో రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుందని ఆయన విమర్శించారు. ఇక 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏనాడు ప్రగతి భవన్ వదిలి రాలేదని, ఇప్పుడు ప్రజల్ని నమ్మించి వంచేందుకు బస్సు యాత్రల పేర్లతో ప్రజల్లోకి తిరుగుతున్నారని, పగటి వేషగాళ్లను చూసి మోసపోవద్దన్నారు. సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల బరిలో దించితే వారిని ఆశీర్వదించడానికి వేలాదిగా మా ఆడపిల్లలు, మా సోదరులు, మా మిత్రులందరూ ఎన్నికల ప్రచారంలో వేదిక మీద పెద్దలు మీరందరూ ఇచ్చేసినాక, మిమ్మల్ని చూసినాక నాకు 100% నమ్మకం, విశ్వాసం కలిగింది. కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాను ఎగరేసి గడ్డం రంజిత్ రెడ్డిని పార్లమెంటు పంపిస్తారనే నమ్మకం నాకు కలిగింది. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి 3 అంశాలను ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నా. మా మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి, సార్థం రాయాలి. పేపర్లలో 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు, 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. వారిద్దరూ 10 ఏళ్ళ ప్రజలకు ఇచ్చిన హామీ మీకు తెలుసు. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మన డిసెంబర్ నాడు మీరందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీని తిరిగి తీసి కోదండాన్ని వేలాడేసి కార్ఖానకు పంపించారు. అయ్యే కొడుకు చెప్తున్నారు కార్ఖానకు వెళ్ళి వాళ్ళు వాపసు వస్తారని. మాకైనా చెప్తున్నాడు సార్ కార్ఖాన నుంచి వాపసు రాదు, తూకాన్ని పంపాల్సిందే, దానికి పని అయిపోయింది అని చెప్పి. అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని చెప్పినా, కేసీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, తండ్రి 2 గంటలు, తండ్రి 4 గంటలు, కొడుకు 2 గంటలు దీని మీద కూర్చొని ఎంతో దుఃఖం వెళ్ళిపుచ్చిన ప్రజలకు సానుభూతి రాలేదు. ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ చేసుకొని బయలుదేరి పని అయిపోయిందని ఇవాళ బస్ చేసుకొని బయలుదేరి నిన్న